గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే పెట్రోల్ ధరలు అధికమని, తాము అధికారంలోకి రాగానే వాటిని తగ్గిస్తామని నాడు ప్రకటించిన ప్రస్తుత సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ వెంటనే ఆ పని చేయాలని విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు. ఈరోజు నటుడిగా మారే పరిస్థితులు చూస్తున్నాం. ప్రతి అడుగులోని ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే గత ప్రభుత్వ హయాంలో సూర్యుడు ఉదయించడానికంటే ముందుగానే వాలంటీర్లు వెళ్ళి పెన్షను అవ్వాతాతల చేతుల్లో పెట్టి వారి ముఖాల్లో ఆనందాన్ని నింపి ఆ కుటుంబాల్లో వెలుగును జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈ మహానుభావుడు ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే ఒక కొత్త స్కిట్టు, ఒక సెటప్, ఒక కెమెరామెన్, ఒక సెట్ ఏ విధంగా చూస్తున్నారో చూసాం. ఒక నెల ఒక కిల్లి బడ్డీకి వెళ్తారు. ఆ కిల్లి బడ్డీకి ఈయనకి వెళ్లే సమయంలో ఆ రోడ్డు మొత్తం ఖాళీ చేసి జనాలు ఎవరో లేకుండా చేస్తారు. ఇంకొక రోజు చెప్పుల షాప్కి వెళ్తారు. ఇంకొక రోజు కూరగాయల వ్యాపారి దగ్గరికి వెళ్తారు. ఇంకొక రోజు మనం ఒక రోజు చూసాం ఎక్కడో ఆయన వీధంతా సీఎం ముఖ్యమంత్రి ఇలా ముందు వీధిలో నుంచి నడిచి వెళ్తూ ఉంటే ఒక చెత్త బండి ఎదురవుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఆయనకున్న సినీ పరిచయాలతో చేతగాక, ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం చేతగాక, ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇవేటిని కూడా అమలు చేయలేక, ఎన్నికల ముందు ఏ విధంగా అయితే అబద్ధాలతో, అసత్యాలతో ప్రజల్లో ఉన్న ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని ప్రజల్ని మభ్యపెట్టి మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే అబద్ధాలు, అదే అసత్యాలతో, అదే మోసపూరిత ప్రకటనలతో, పబ్లిసిటీ పిచ్చితో, పబ్లిసిటీ పీక్స్, పెర్ఫార్మెన్స్ వీక్లా ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన సాగుతూ ఉంది. నేను చూసాం ఈ రాష్ట్రానికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడిత పీడిత ప్రజానీకం అభ్యున్నతి సాధించాలంటే ఏ వర్గాలకి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ వర్గాల వారిని ఏ పథకాల ద్వారా వారికి చేయూతనిచ్చి అండగా నిలబడి ఆ కుటుంబాల వెలుగులను తీసుకురాగలుగుతామని ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, ముఖ్యంగా వెనుకబడిన బీసీ సమాజ వర్గాల్లో కానీ సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న 947 కిలోమీటర్ల సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మత్స్యగారి కుటుంబాలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకురావాలి. ఈ మత్స్య సంపదని ఉపయోగించి ఆ కుటుంబాలని ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లోనూ కూడా మత్స్యకారుల భవిష్యత్తుకి మనం బంగారు బాటలు వేయాలనే ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారు భరోసా లాంటి అద్భుతమైన కార్యక్రమాలు తీసుకురావడంతో పాటు డీజిల్ సబ్సిడీ కావచ్చు, ఈ మత్స్యకారు భరోసాతో వాళ్ళని ప్రోత్సహించడంతో పాటు ఇన్సూరెన్స్ను కూడా గతంలో మత్స్యకారులకు సంబంధించి ఇన్సూరెన్స్ గత ప్రభుత్వాల్లో 5 lakhs రూపీస్ ఇన్సూరెన్స్ చెప్పి వాటిని అమలు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ను 10 లక్షల రూపాయలు చేసి ఎక్కడైనా మత్స్యకారు సోదరులకు సంబంధించి చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి హృదయంతో, సేవాభావంతో వారికి వెంటనే ఆదుకునే సంఘటనలు ఎన్నో చూసాం 2019 నుంచి 2024 వరకు. ఈరోజు మత్స్యకారు సంపదను ఉపయోగించుకుని బ్లూ ఎకానమీని సృష్టించాలనే ఉద్దేశంతో ఈ మత్స్యకారులకు అండగా నిలబడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫిషింగ్ గార్ల నిర్మాణాన్ని కూనుకుని ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరు కనీసం ఆలోచన కూడా చేయలేని విధంగా ఈ సుదీర్ఘమైన తీర ప్రాంతంలో ఉన్న మత్స్య సంపదతో పాటు మత్స్యకారులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఫిషింగ్ హార్బర్లు తీసుకురావటం, వారికి ఏ విధంగా ప్రోత్సహించారో మనందరికీ కూడా తెలిసింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను చూసాం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపల వేటకి సంబంధించి నిషేధం కొనసాగుతూ ఉంది. అంటే పిల్లలు ఏదైతే డెవలప్ అవుతాయో ఆ టైంలో కొంత విరామం మత్స్యకారులకు సంబంధించి వేటకి సంబంధించి విరామం ఉంటుంది. ఇలాంటి తరుణంలో నిన్న కావలి దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఒక స్కిట్ ఒక డ్రామా కంపెనీ లాగా ఒక హట్ ఒకటి వేయించి తీర ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు నిన్న చేపలు కొన్నారు. అంటే ఈయన డ్రామాలు ఏ రకంగా ఉన్నాయంటే ఏదో రకంగా ప్రజలను తప్పుదో పట్టించడం కోసం మనం ఇక్కడ చూడొచ్చు. ఒక ఎండలో మధ్యాహ్నం ఎండలోకి వేయించి ఆ నిషేధం కొనసాగుతున్న ప్రాంతంలో రొయ్యలు, చేపలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ చేపలు ఆయన పర్చేజ్ చేసినట్టు వంట కూడా ఏ విధంగా అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు విజనరీ. ఎందుకంటే సెల్ ఫోన్ ఆయనే కనిపెట్టారు, ఇప్పుడు మనకున్న ఫ్లైట్స్ ఇవన్నీ కూడా ఆయనే కనిపెట్టారు. అదేవిధంగా కొత్తగా కనిపెట్టింది ఏంటంటే మోడీ గారి దయ వల్ల, కూటమి ప్రభుత్వం దయ వల్ల మనకు గ్యాస్ రేట్లు పెరిగినాయి కాబట్టి గ్యాస్ లేకుండా కూడా వంట చేయొచ్చు అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఈ విజనరీ కనిపెట్టింది ఏంటంటే మనం అందులో చూడొచ్చు.
ఎలాంటి వేడి లేకుండా ఎలాంటి మంట లేకుండానే చేపల పులుసు చేపల ఫ్రై ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న డ్రామాలు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మీకు ఒక మ్యాండేట్ ఇచ్చారు. మీరు అబద్ధాలు చెప్పారో, మోసం చేశారో, లేకపోతే సూపర్ 6 అని, సూపర్ 7 అని, ఆడబిడ్డనిదని, మత్స్యకార భరోసా అని, నిరుద్యోగ భృతి అని, ఇంటింటికి 3 సిలిండర్లు ఫ్రీ అని, తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికని, పెన్షన్ సంబంధించి సూపర్ 6 అని హామీలు ఇచ్చారో అధికారంలోకి వచ్చారు. ఈరోజు మీకు పరిపాలించడం చేత కావట్లేదు, మీ హామీలు అమలు చేయడం మీకు అంతకంటే చేత కావట్లేదు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా మీరు మతిమరుపో లేకపోతే ఇంటెన్షనల్గానో ప్రతి చోట కూడా ఈరోజు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ మీటింగ్లోకి వెళ్ళినా అది సంక్షేమ పథకం రిలీజ్ సంబంధించిందైనా, ఒక ఇండస్ట్రీ శంకుస్థాపన సంబంధించి అయినా, ఒక ఇండస్ట్రీ ఇనాగ్రేషన్ సంబంధించి అయినా, ఒక పెట్టుబడుల సదస్సు అయినా, ఎక్కడైనా పెట్టుబడుల సదస్సులు జరిగితే ఎవరైనా ఏం మాట్లాడతారంటే ఆ పెట్టుబడులదారికి మేము ఎలాంటి ప్రోత్సాహాలు ఇస్తున్నాం, ఏ విధంగా పెట్టుబడులు మేము ఆకర్షించాం, ఈ పెట్టుబడుల వల్ల ఆ ప్రాంతానికి ఎలాంటి మేలు జరుగుతుంది, ఆ ప్రాంతంలో ఎంతమందికి ఉపాధి కలుగుతుంది, ఆ ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు ఈ రాష్ట్రానికి ఏ రకంగా ఆదాయం వస్తుందని మాట్లాడుతున్నాం. కానీ ఈయన ఏమీ మాట్లాడట్లేదు. ఎంతసేపు 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, ఏమీ చేయలేకపోయాం. ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం మనకు చేత కావట్లేదు. రేపు మళ్ళీ వచ్చేది అధికార ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం గురించి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి గురించి చర్చించుకుంటూ ఉన్నారు. ఏదో రకంగా మనకి ఛానల్స్ ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, వీటి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలనే ఉద్దేశంతో సమయం సందర్భం లేకుండా వెటకారంతో ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి వెటకారంతో, వ్యంగ్యాస్త్రాలతో జగన్మోహన్ రెడ్డి గారిని, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడం. నిన్న ఒకవైపు తండ్రి ఏమో